ఉన్నానండి. దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాసి కాపాడి ఇది యొక్క ఈ కరోనా రోజుల్లో అందరికీ కరోనా భయంతో ఎంతో ఆవేదనతోనూ ఎంతో భయంతోనూ ఎంతో దిగులతో మన దేవుడు నన్ను మా కుటుంబాన్ని బంధుమిత్రులు అందరినీ కాసి కాపాడి మన సంఘాన్ని కూడా అందరినీ మా సంఘస్థులు అందరినీ కాసి కాపాడి నుంచి మనకి ఈ విశ్రాంతి రోజు ప్రేయర్లో పాల్గొనడానికి దేవుని పొందడానికి దేవుడు చేసిన ఈ యొక్క సహాయం బట్టి మనం తెలుస్తున్నాను. నేను ఉద్యోగ రీత్యా అనేకమైన ప్రదేశాలకు వెళ్తున్నాను. అనేకమైన ప్రజలను కలిసి నా క్లయింట్స్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ బిజినెస్ విషయంలో కానీ కలెక్షన్ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఇంతవరకు దేవుడు నన్ను ఏ విధమైన ఆటంకం రాకుండా ఈ వైరస్ నుంచి నన్ను కాసు కాపాడి రక్షించి సజలికలో ఉంచి ఈ మన సన్నిధిలో మన దేవాలయంలో ఇట్లా మీ అందరితో దేవునితో మనం ప్రేయర్ చేసుకోవడానికి మనకు తెలుస్తాను. దేవుడి సమయాన్ని పట్టుకున్న తెలుస్తాను. దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయమైన దేవుడు, మన గొప్ప దేవుడు, మన దేవుడు. ఎలాంటి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా, ఏ విధమైన సమస్య ఉన్నా మన సమస్యను దేవుని సంతలో పెట్టినప్పుడు, దేవుని సంతకు తీసుకొచ్చినప్పుడు దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. తప్పకుండా మనకి ఏ విధమైన ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ విధంగా మనం మన యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్లో కానీ మనం భయం వేసినప్పుడు కానీ మనల్ని దేవుడికి అడిగినప్పుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. అట్లాగే నా ప్రార్థన విన్నాడు. దేవుడు నాకు అన్ని విషయాల్లో ఏ విధమైన ఒడిదుడుకులు రాకుండా కాసి కాపాడాడు. అట్లాంటి దేవునికి వందనాలు స్తుతులు తెలుస్తున్నాను. దేవుడు మీరు కూడా దేవుని విషయంలో దేవునికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేసుకొని మీ సమస్యల్ని 100% మన దేవుడు గొప్ప దేవుడు మన సమస్యలందరినీ కూడా తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తాడు. మీ అందరూ కూడా ఓపుకు కాకపోతే కొంతమంది అయితే ఓపుకు ఉండాలి. ఓపుకు లేకపోతే కష్టం. ఓపుకుతో ఓర్పు సహనం అన్నింటి మనం ఎవరేసుకుని వెళ్తే 100% మనం దేవుడు వేసి మనం కాసు కాపాడుతాడు. మనందరం కూడా దేవునికి ప్రయత్నం చేసుకోవాలి. ఏసయ్య నేను పాపని ఇదో ప్రభావం నా సమస్యలని పరిష్కరించమని దేవుని అడిగినప్పుడు దేవుడు కంపల్సరిగా మనల్ని ప్రశ్నలకు సమాధానం చేకూరుస్తాడు. అట్లాంటి అన్నీ కూడా మనకి ఇప్పుడు నేను ఇట్లా ఈరోజు మా చెన్నైకి వచ్చి ఇలా ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు, శక్తిని ఇచ్చాడు, ఆలోచన శక్తిని, ఆమె కూడా ధైర్యాన్ని నాకు సమకూర్చిన వేసే వందనాలు తెలుస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం దీవించింది. Let me
సంతోషంగా ఉన్నారో హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి గట్టిగా, ఇంకా గట్టిగా. బ్లెస్ యు ఆల్. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగము ఈరోజు నేను మీ మధ్యకి తీసుకురావడానికి వచ్చిన దయచేసి 1 సమూయేలు 13, అదేవిధంగా 1 సమూయేలు 14, అదేవిధంగా 1 సమూయేలు 18 ఇవన్నీ మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి. 1 సమూయేలు 13, 1 సమూయేలు 14, 1 సమూయేలు 18, 1 సమూయేలు 23. ఎందుకంటే మీరు ఫాస్ట్గా ఉంటారు, టక్క తీయాలి మీరు బయట. 1 సమూయేలు 19, 1 సమూయేలు 20. బిజీ అయిపోండి, బైబిల్లో బిజీ అయిపోండి. కూర్చొని చూడకండి నా ఫేస్, బైబిల్ వైపు చూడండి. ఎస్. 2 సమూయేలు 1, 2 సమూయేలు 1, 1 సమూయేలు 14. అవి తెలిసారు కదా, మళ్ళీ రిపీట్ చేస్తాను. 1 సమూయేలు 13, 1 సమూయేలు 13, 1 సమూయేలు 14, 1 సమూయేలు 18, 1 సమూయేలు 23, 1 సమూయేలు 19, 2 సమూయేలు 1. తెచ్చారా? కొత్త నిబంధన నుంచి యోహాను సువార్త 13, యోహాను సువార్త 13, ఆదికాండం 49. ఈరోజు మన రెఫరెన్సెస్ దయచేసి అందరూ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మీరు త్వరగా మీరు బైబిల్ ఓపెన్ చేయొచ్చు. ఎస్, రెడీనా? భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, అవునా? ఎటువైపు చూసిన భయంకరమైన కరోనా ఉంది, అందరినీ ఇబ్బంది పెడుతుంది. కానీ మన దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ రోగం నుంచైనా దేవుడు మనకు రక్షిస్తాడు, కాపాడతాడు. ఆయన మనతో ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు బిడ్డల్ని వాగ్దానం చేశారు, నేను నీతో ఉంటాను, మిమ్మల్ని నేను కాపాడుతానని దేవుడు ఆ రోజున ఆ దినమే దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం నేను దీవిస్తాను, నేను వారితో ఉంటాను, నేను వారిని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడంటే మనం చదువుకుంటూ పోతే దేవుడు ఎంతో ధైర్యాన్ని మనకి ఇస్తాడు. ఈ భయంకరమైన రోగం వచ్చిందంటే, భయంకరమైన ఆ డిజీజ్ అక్కడ ఉందంటే ఇది మనం చేసిన పాపం అంటే. లోకంలో పాపం పెరిగిపోతుంది, భయంకరమైన పాపం పెరిగిపోతుంది. దేవుడు ఒక కీడు పెట్టాడు, ఇది దేవుడి చిత్త ప్రకారం జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు ఏదో అపవాది పెడుతుందని మీరు అనుకోకండి. ఇది దేవుడి పెట్టిన శిక్ష ప్రజల మీద. ప్రజలు ఇప్పుడైనా దేవుడి వైపు చూడాలి. ఇది అంతం కాదు, ఈ కరోనాతో అంతం అయిపోవాలి. దాదాపు ఒక జనం చనిపోవచ్చేమో, కానీ అంతం కాదు. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అంటారు, మానవుడు ఉంటాడు. ఇంకా రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. దేవుడు బైబిల్ గ్రంథం, మన ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నాయి, ఇంకా భయంకరంగా ఉంటాయి. అవి మీరు తట్టుకోలేరు. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థించండి, అలాంటి రాకుండా మీరు ప్రార్థించండి. విశ్వాసం, ఒక్క విశ్వాసం ఉంటే చాలు. అందుకని అబ్రహాం అంటాడు కదా లోతుతో, ఆ దేవుడితో అంటాడు కదా, లోతుని రక్షించాలనుకుంటాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఎంతమంది విశ్వాసులు? ఫస్ట్ ఎంతతో స్టార్ట్ చేస్తాడు? ఒక 50 మంది ఉంటే చాలా ప్రభు. 50 మంది విశ్వాసులు ఉంటే ఆ సొదొమ గొమొర్రాని నువ్వు రక్షిస్తావా ప్రభు అంటే రక్షిస్తానంటాడు. ఇంకా తగ్గించాడు. డౌట్ వచ్చింది, ఏమో 50 మంది ఉంటారో లేదో అని తగ్గించుకున్నాడు. తగ్గిస్తే ఎంతమందికి వచ్చారు? ఎంతమంది? 40. మళ్ళీ డౌట్ వచ్చింది అబ్రహాంకి, ఏమో 40 మంది లేకపోతే రా. మళ్ళీ దేవుడిని అడిగినాడు, ఇంకెంతమంది? 30 మంది. మళ్ళీ డౌట్ వచ్చింది, ఓకే 30 మంది కూడా లేకపోతే ఎలా ప్రభు అని డౌట్ వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాడు.
మళ్ళీ అడిగితేనండి దేవుడు, ఒక 30 మంది లేకపోతే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న లోతుని నువ్వు రక్షిస్తావా? లోతు ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉన్నాడు, నాశనం అయిపోతాడేమో, సంతానం అంతా నాశనం అయిపోతాడు. ప్రేమ, అబ్రహాముకు ఉన్న ప్రేమ లోతు మీద. ఆ లోతుని ఏదో విధంగా రక్షించాలని దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా ఇక 30 మంది నేను 30 మంది కంటే ఒక 15 మంది, ఒక 15 మంది ఉంటే నువ్వు రక్షిస్తావంటే ఎంతమంది ఉన్నారు అక్కడ విశ్వాసులు? ఇక్కడే ఉన్నాడు. ఎంతమంది? ఒక్కడే ఉన్నాడు. లోతు మాత్రమే విశ్వాసం. ఎందుకు? లోతు భార్య ఏమయ్యాడు? ఉప్పు స్తంభం అయింది. ఎందుకు? తన లోకం వైపు చూసింది కాబట్టి తనేమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. బిడ్డలు కూడా పాపం చేశారు. లోతు మాత్రమే విశ్వాసం. ఒక్క విశ్వాసం ఉంటే చాలు. మీ కుటుంబంలో ఒక్క విశ్వాసం ఉంటే చాలు, మీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. దత్తాత్రేయ కాలనీ ఆసిఫ్ నగర్లో ఒక్క విశ్వాసం ఉంటే చాలు, ఈ ఆసిఫ్ నగర్ అంతా దేవుడు కాపాడతాడు. ఒక్క విశ్వాసం ఉంటే చాలు. ఒక్క విశ్వాసి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే చాలు, మొత్తం హైదరాబాద్ని దేవుడు రక్షించాడు. ఒక్క విశ్వాసి మోకరించి దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటే చాలు, ఈ లోకాన్ని దేవుడు కాపాడతాడు. ఒక్క విశ్వాసం చాలు, దేవుడు కాపాడు. మనం ప్రార్థించి దేవుడి సన్నిధిలో విశ్వాసంగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం భయపడంత అవసరం లేదు. అబ్రహాము కాలంలో అబ్రహాము ప్రార్థించాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ నాశనం అయిపోతారని చెప్పి ఈ రోమన్స్ ఇబ్బంది పెట్టినప్పుడు యూదులందరూ ప్రార్థించారు, మమ్మల్ని రక్షించు ప్రభువా, ఈ భయంకరమైన ఈ జనం నుంచి, ఈ రూలింగ్ నుంచి మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థించారు. దేవుడే దిగొచ్చాడు వారి ప్రార్థన, దేవుడే దిగొచ్చాడు వారిని రక్షించాలని. ఇక దేవుడే దిగొచ్చాడంటే దేవుడు హస్తం నీ మీద లేదా? ఖచ్చితంగా దేవుడు హస్తం నీ మీద ఉంది. దేవుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు. దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు, ప్రభువా ఆ బిడ్డలతో నేను ఏం మాట్లాడాలి మీరు చెప్పండి ప్రభువా అన్నప్పుడు, నీ బిడ్డలయ్యా నీ సన్నిధిలో ఉన్నారు, నీ వాక్కు వారి దగ్గర చేరుకోవాలి అని దేవుడి సన్నిధి మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగం ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము మీరు చదవాలి. మొదటి సమూయేలు 13:2 మనం చదువుకుంటే చూడండి, యోనాతాన్ని ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. యోనాతానికి అర్థం ఏంటంటే యెహోవా బహుమానం. చూడండి, దేవుడు ప్రతి ఇంటికి ఒక బహుమానం ఇస్తున్నాడు. ప్రతి ఇంటికి ఈరోజు నువ్వు మీ ఇంటిలో నువ్వు ఉన్నావంటే మీ ఇంటికి నువ్వే బహుమానం. దేవుడు నిన్ను బహుమానంగా నీ కుటుంబంలో నిన్ను పెంచాడు. యు ఆర్ ద సన్ అంటే నువ్వు కుమారుడువా లేకపోతే కుమార్తెగా నువ్వు ఇంటిలో ఉంటే నువ్వు ఒక బహుమానం. అది దేవుడిచ్చే బహుమానం. సౌలు కుటుంబంలో యోనాతాను ఒక బహుమానం. ఇట్స్ a God's gift. God has given a gift to Saul. దేవుడు ఎంతో ప్రేమించాడు సౌలుని. సౌలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఒక ప్రవక్త ద్వారా తెలియజేశాడు, నువ్వే రాజు కాబోతున్నావు, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నేను నడిపించబోతున్నాను, నువ్వు వారి మీద రూలింగ్ చేయబోతున్నావు, నీతో నేను ఉంటానని దేవుడు ఆ రోజే సౌలుతో మాట్లాడాడు. దేవుడు మొదట సౌలుని రాజుగా నిలబెట్టాడు. ఇశ్రాయేలు దేశాల మీద రాజు కావాలని వారు మొరపెట్టుకున్నప్పుడు సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు సమూయేలు ప్రార్థనని, సమూయేలు ఎంతో బాధపడ్డాడు. ప్రభువా మీరు రాజు కావాలంటున్నారు ప్రభువా అని ఎంతో మొరపెట్టుకున్నాడు, బాధపడ్డాడు దేవుడి సన్నిధిలో. బాధపడినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడాలి, నన్నే వాళ్ళు రిజెక్ట్ చేశారు, వారు నేను రాజుగా ఉండాలని వారు ఇష్టపడతలేరు అని నేను ఒక రాజుని సెలెక్ట్ చేశానని దేవుడు సౌలుని తీసుకొచ్చాడు. సౌలుని దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించినందుకు ప్రేమిస్తేనే కదా ఆయన ఆ ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఇష్టపడ్డాడు, దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. సౌలు రాజుగా ఉంటే బాగుంటుందని దేవుడు అనుకున్నాడు. దేవుడు సౌలుని ఒక రాజుగా చేశాడు. సౌలుని రాజుగా చేసి సౌలు కుటుంబంలో ఒక బహుమానం పెట్టాడు. ఆ బహుమానం ఎవరు? యోనాతాను. దేవుడు యోనాతాన్ని ఆ కుటుంబంలో పెట్టాడు. దేవుడు నీకు ఒక బహుమానం ఇస్తున్నాను సౌలు. ఇదిగో యోనాతాను నీకు ఒక బహుమానం ఇస్తున్నాను.
అని చెప్పి ఆ రోజుని బహుమానంగా దేవుడు యోనాతాన్ని అక్కడ సౌలు కుటుంబంలో పెట్టాడు. ఈరోజు యోనాతాన్ నుంచి కొన్ని పాటలు మనం నేర్చుకుందాం. నేను యోనాతాన్ కోసం చదువుతుంటే అందరికీ తెలిసింది, ఒక మంచి ఫ్రెండ్ అని అందరికీ తెలుసు, దావీదు ఒక మంచి స్నేహితుడు అని అందరికీ తెలుసు. కానీ యోనాతాన్ క్యారెక్టర్ ఎవరికి తెలియదు. అందరూ మర్చిపోతారు. యోనాతాన్ దగ్గరికి వచ్చినప్పుడు దావీదు కోసం మాట్లాడతారు, కానీ యోనాతాన్ కోసం ఎక్కువ మాట్లాడరు. ఈజ్ అ హిడెన్ అన్సన్ హీరో ఆఫ్ ద బైబిల్ యోనాతాన్ కోసం చదివితే 1 సమూయేలు 13:2 అతని కోసం మొదటి అక్కడే బైబిల్లో గ్రంథంలో రాయబడి ఉంది. 1 సమూయేలు 13:2 వచ్చిన మనం చదువుకుంటే అతను 1000 మందికి ఒక నాయకుడిగా ఉన్నాడు. 1000 మందికి నాయకుడిగా ఉంటే 2000 మందికి సౌలుకు నాయకుడిగా ఉన్నాడు. ఒకవైపేమో తండ్రి ఒక 2000 మందిని నడిపిస్తున్నాడు, ఇంకొక వైపేమో యోనాతాను 1000 మందిని నడిపిస్తున్నాడు. అంటే నాయకుడిగా ఉన్నాడు, 1000 మంది నాయకుడిగా అతను ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ గుడ్ లీడర్ అనొచ్చు, నాయకుడు, ఒక మంచి నాయకుడిగా అతను గొప్ప శక్తిమంతుడు. అతను గొప్ప శక్తిమంతుడు, ఎందుకంటే వారు బెంజమిన్ కుటుంబం నుంచి వచ్చారు. బెంజమిన్ కుటుంబం నుంచి దేవుడు రక్షించాడంటే ఎన్నుకున్నాడంటే, అంటే అక్కడ చూడండి, యాకోబు వాళ్ళు దీవెనలు ఇచ్చాడు బెంజమిన్ కుటుంబంకి. ఆదికాండం 49:27 మనం చదువుకుంటే అక్కడ చూడండి, అక్కడ యాకోబు ఇచ్చిన దీవెనలు, తండ్రి అయిన యాకోబు అక్కడ దీవిస్తున్నాడు బెంజమిన్ని. చూడండి 49:27 మనం చదువుకుంటే అక్కడ దీవెనలు కనపడుతున్నాయి. బెన్యామీను చీలు వంటి తోడేలు, అతడు ఉదయమందు తోడేలు అంటే చూడండి, అతను ఏం చేస్తాడు, ధైర్యవంతుడు. తోడేలు భయపడదు, దేనికి భయపడదు, చాలా ధైర్యవంతుడు, ధైర్యము వాళ్ళు ఉంటారు. ఆ బెంజమిన్లో వారు చాలా బ్రేవ్గా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఏ యుద్ధం వచ్చినా కానీ వారే ఫస్ట్ ఉంటారు, పోరాటానికి వారు ముందుకు వెళ్తారు, దేనికి భయపడరు. అందుకే సౌలు దేవుడు ఫస్ట్ ఆ గోత్రం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ధైర్యవంతులని దేవుడు తెలుసు, సౌలుని నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు. సౌలు ద్వారా నేను ఈ రాజ్యాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను. దేవుడు ఏమనుకున్నాడంటే, వాళ్ళు ఫిజికల్ గా కావాలనుకున్నారు, ఫిజికల్ గా చూడాలని యూదులు అనుకున్నారు, ఒక రాజును చూశారు, చూడాలనుకున్నారు. వారు దేవుడు అనుకున్నాడు, వారు ఫిజికల్ గా చూస్తున్నారు కదా, ఫిజికల్ చూస్తే చూడండి అక్కడ సౌలుని పెడతా, కానీ ఇశ్రాయేల్ నడిపించింది ఎవరు, మీరే కదా నడిపించాలి, సౌలు ద్వారా వీళ్ళందరినీ నడిపిస్తానులే అని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు, దేవుడికి ఏం పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవుడికి ఫుల్ స్టాప్ పెట్టి అతను పాపం చేస్తూ మొదలు పెట్టాడు, దేవుడిని దూరం పెట్టేశాడు. దేవుడు ఎంతో బాధపడ్డాడు, సౌలు నన్ను దూరం పెట్టాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో సంతోషంగా వెళ్తారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడు, సౌలు ద్వారా వాడిని కాపాడుతాడు, శత్రువు నుంచి దేవుడు కాపాడుతున్నాడు. కానీ సౌలే దేవుడిని దూరం పెట్టాడు, దేవుడికి ఎంతో బాధపడ్డాడు. ఎందుకు నేను సౌలు తీసుకొచ్చాడని కూడా బాధపడ్డాడు. సౌలు దేవుడికి దూరం అయిపోయాడు. బెంజమిన్ చాలా ధైర్యవంతుడు, వాళ్ళకి ఏ యుద్ధం వచ్చినా వారు ముందుంటారు. అలాంటి కుటుంబం నుంచి, అలాంటి గోత్రం నుంచి దేవుడు ఆ సౌలుని తీసుకొచ్చాడు. ఇప్పుడు బెంజమిన్ ఇప్పుడు ఈ యోనాతాను ఎలాంటి వాడు, ధైర్యవంతుడు, అట తోడేలాగా వెళ్ళగలడు, ఎదుర్కోవాలి, అంత శక్తివంతుడు యోనాతాను. దేవుని పెట్టారు, దేవునికి విధేయత చూపించాడు, లోబట్టాడు. సౌలు దేవుడు దూరం పెట్టాడేమో కానీ యోనాతాను మాత్రం దేవుని దూరం పెట్టాడు, దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని చిత్త ప్రకారము ఆయన ముందుకు వెళ్ళాడు. చూడండి 1 సమూయేలు 13:2 సత్యభామ. ఇశ్రాయేలులో 3000 మంది ఏర్పరచుకునేను, వీరిలో 2000 మంది మిక్మాషును బేతేలు కొండలోను సౌలు వద్ద నుండిరి, 1000 మంది బెన్యామీలు గిబియాలో యోనాతాను వద్ద నుండిరి, మిగిలిన వారు అతడు వారి దేశాలను పంపివేసి. ఈయన ఒక ప్రిన్స్ అనొచ్చు, యువరాజు అనొచ్చు, ఇశ్రాయేల్ దేశానికి ఇతను ఒక యువరాజు. ఇప్పుడు సౌలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు, యోనాతానే రాజు. అంటే ఇతను ఇప్పుడు ప్రిన్స్, యువరాజు, ఆ పొజిషన్ అతనిది. నెక్స్ట్ రాజు యోనాతాన్, యువరాజు.
ఇశ్రాయేల్ దేశానికి యువరాజుగా ఉన్నాడు. ఈజ్ అ ప్రిన్స్. అంటే ఆయన అంత ధైర్యవంతుడు, ఆయన నెక్స్ట్ రాజు. ఎంత రెస్పెక్ట్ ఉంది ఇశ్రాయేల్ దేశంలో. రెస్పెక్ట్ ఆఫ్ కోర్స్. ప్రిన్స్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఈజ్ అ క్రౌన్ ప్రిన్స్. క్రౌన్ ప్రిన్స్ వస్తున్నాడంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక ప్రిన్స్ గారు వస్తున్నారు అని అందరూ వెయిట్ చేస్తారు. అంత రెస్ట్ ఘనత ఉంటుంది. యోనాతాను అంత ఘనత పొందుకున్నాడు. యువరాజు, భయం లేని యువరాజు, దేనికి భయపడ్డాడు. యోనాతాను ఎంత శక్తిమంతుడంటే 1 సమూయేలు 14లో మనకు కనపడుతుంది. ఆయన శక్తి ఏదో అక్కడ కనపడుతుంది. 1 సమూయేలు 14:1 నుంచి మనం చదువుకుంటూ దాని అన్నాడేమో, గోలియాతుని చూసి అన్నొచ్చు. ఏమన్నాడు? గోలియాతుని చూడగానే అన్నాడు, దేవుని నామములో నేను అంతం చేస్తానని గోలియాతుని అన్నాడే. దేవుడు నామం తీసుకొచ్చి మనం అందరం చదువుతున్నప్పుడు, అయ్యో దావీదు తన విశ్వాసం గోలియాతుని చూడగానే యెహోవా నామంతో అతని ముందుకు వెళ్ళాడు అన్నాడు. వీరుడు దావీదు, వీరుడు. చూడండి, యోనాతాను దావీదు కంటే ముందే చెప్పేశాడు, యెహోవా నామంలో నేను ఫిలిష్తీయులను చంపేస్తాను. అలాగే వీరుడు అయ్యాడు కూడా. ఒక్కడే ఏం చేస్తున్నాడు చూడండి. 1 సమూయేలు 14:1 మనం చదువుకుంటే, ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కడే ఆయుధులు మోసేవాడు, అంటే వెపన్స్ మోసేవాడు పక్కని ఉన్నాడు. జస్ట్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే యోనాతాను ఆ వెపన్స్ మోసాడు. వెపన్స్ అంటే కత్తులు అవన్నీ ఉంటాయి కదా, బాణాలు అన్ని అతను మోస్తాడు. ఒకడు ఉంటాడు మోసేవాడు, ఒకడు ఉంటాడు. వాడు పక్కన ఉన్నాడు, వాడు మోసుకుని వెళ్తున్నాడు. యోనాతాను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. యోనాతానికి కోపం వచ్చింది. ఫిలిష్తీయులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇశ్రాయేలుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. యువరాజు, ఇప్పుడు యువరాజులు ఎక్కడుంటారు? ఇంట్లో ఉంటారు, లేకపోతే ఒక గుర్రం మీద కూర్చుని ఉంటారు. వారు ఏం చేస్తారు? సైనికులను ముందు పంపిస్తారు. వీళ్ళని యుద్ధం చేస్తారంటే యువరాజుని ఈ సైనికులను పంపించి వాళ్ళ చేత యుద్ధం చేపిస్తారు. యువరాజులు యుద్ధానికి వెళ్ళరు. ఇక్కడ మన యువరాజు మనం చూస్తే, ఇక్కడ ఆయుధం మోసేవాడు ఉన్నాడు, వెపన్స్ మోసేవాడు అక్కడ ఉన్నాడు. అతను అన్నాడు, ఆ ఫిలిష్తీయుల్లో మంచికి వెళ్ళి ఫిలిష్తీయుని చంపి మనం రావాలని వాడుతూ అంటాడు. వాడు భయపడిపోయాడు. పక్క నుండి, నువ్వు ఒక్కడికి వెళ్తావా? భయపడిపోయాడు. లేదు, మన ఇద్దరం వెళ్తాం, వెళ్ళి వాళ్ళ అంతం చేసి మనం వద్దామని డిసైడ్ అయిపోయాడు. ఇంకెవ్వరికి చెప్పాలి, సైనికులంటే ఎవరు లేరు. ఈవెన్ తండ్రి గారికి కూడా చెప్పకుండా యోనాతాను ఆ వెపన్స్ మోసేవాడు ఇద్దరు కలిసి పెద్ద కొండ, ఆ కొండ ఎక్కి తాడు కట్టుకుని ఆ కొండ ఎక్కి ఆ కొండ నుంచి కిందకి దిగి ఎంతమందిని చంపాడు తెలుసా? ఒక్కడే ఎంతమంది చంపాడు చెప్పిన 20 మందిని చంపి ధైర్యంగా మరి తిరిగి వచ్చాడు. ఎవరు రాక ఫిలిష్తీయులు అక్కడ ఉన్నారు. వారు చాలా మంది ఉన్నారు. వారు మంచికి వీరుడిగా వెళ్ళాడు. ఒక యువరాజు ఎవరికి చెప్పుకున్నా వెళ్ళి వారి మంచికి వెళ్ళి 20 మందిని అంతం చేసి ఈ వెపన్ మోసేవాడితో ఏమన్నాడు తెలుసా? వారి మీద మనం జయం పొందుకుంటాం. ఎందుకంటే మన యెహోవా దేవుడు మన దేవుడు మొత్తం ఉంటే వారు మనల్ని ఏమి చేయగలరు అని ధైర్యంతో అది ముందు చదువు. 14:6 మనం చదువుకుంటే అక్కడ రాయబడింది. చదువు. యోనాతాను, ఈ సున్నతి లేని వారి తండ్రులు కాపరుల మీదకి పోదమురము. యెహోవా మన కార్యములు సాగించునేమో. అనేకుల చేతినైనను కొద్దిమంది చేతినైనను రక్షించుట యెహోవాకు అడ్డమా అని. యెహోవాకు అడ్డమా? చూడండి, ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. వారు మనం ఏం చేయగలరు? వారు సున్నతి లేని వారు మనం ఏమి చేయలేరు. మనం దేవుని బిడ్డలము, వాళ్ళు వారి మీద చేయబోతున్నా. యెహోవా దేవుడు మనతో ఉన్నాడు. ఎంత ధైర్యంగా వెళ్ళాడు చూడండి. ఒక్కడే వాడిని తీసుకుని వెళ్ళాడు చూడండి. ఒక్కడే వెళ్ళి కింద బాగా అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయొచ్చు పోదమురము. 13 అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతిలోతోను కాళ్ళతోను త్రాకి ఒక్కరి
ఫిలిష్తీయుడు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధము మోయువాడును వారిని చంపెను. యోనాతాను అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి మందంతయు దాదాపు 20 మంది పడిరి. 20 మంది పడిపోయారు. 20 మందిని హంతం చేసి వచ్చిన ఒక యువరాజు. ఎవరికి చెప్పలేదు, అక్కడ ఉన్న సైనికులకి ఎవరికి చెప్పలేదు, తండ్రికి కూడా తెలియదు. ఆ కుమారుడు వెళ్ళాడని ఆ గుంపులోకి వెళ్ళి ఆ 20 మందిని చంపొచ్చింది ఎవరికి తెలియదు. ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. యోనాతాను యువరాజు వెళ్ళి 20 మందిని ఫిలిష్తీయుల్ని చంపొచ్చిన అందరికి. దానికి తెలియదా? దానికి తెలుసు. రుమర్ అంతా పాప అందరికీ పాప. ఫస్ట్ గొర్రెల కాపరికే తెలుస్తుంది. ఎందుకు? గొర్రెల కాపర్లు ఎక్కడ ఉంటారు? లోయల్లో ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో వారికి తెలుస్తుంది. దానికి తెలుసు. మరి యోనాతాను వెళ్ళి 20 మందిని చంపి వచ్చాడు. అందరికీ తెలుసు యువరాజు 20 మందిని చంపి వచ్చాడు. ధైర్యం మంది చూడండి. సౌలు కుటుంబంకి ఒక బహుమానం, ఒక వీరుడు ఆ కుటుంబంలో ఉన్నాడు. ఒక వీరుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు ఉంటే చాలు, నేనే చేయగలనని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకని అక్కడ ఆ వెత్తను మోసేవాడు అన్నాడు, మన దేవుడు వాడు మనల్ని ఏమి చేయగలరు? సుమతి పొందుకోవాలి. వారిని రెండేళ్ళు తెలియదు. వారు మన దేవుడు మనతో ఉన్నప్పుడు వారు మనల్ని ఏమి చేయలేరని అతను చెప్పేశాడు. వెళ్ళాడు, ఒకటి జయం పొందుకున్నాడు. 20 మందిని చంపి వచ్చాడు. అక్కడ ఉన్న అందరూ పారిపోయారు. ఒక్కడిని చూసి అందరూ పారిపోయారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. దేవుడు యోనాతానుతో ఉండి దేవుడు ముందుకు నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు 20 మంది అని చెప్పినది చూడండి. భయపడచ్చు, కానీ అక్కడ దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడి అతను ఒక నీతి దేవుని పనుల్లో ఆయన వాడబడ్డాడు. సౌలు దేవునికి లోపడ్డాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఆయన సొంత డిసిషన్ తీసుకుంటాం మొదలుపెట్టాడు. రోజు సౌలు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, మనం సొంత నిర్ణయం తీసుకోవాలి, సొంత డిసిషన్తో మనం ముందుకు వెళ్ళాలి. దేవుడి మీద మనం ఆధారం. దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు విజయం తీసుకొస్తాడని నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ డిసిషన్ అంతా దేవుడితో డిస్కస్ చేసుకోవాలి. మన కుటుంబంలో మన ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అక్కడే సౌలు చేసిన తప్పదే. దేవుడితో అది డిస్కషన్ చేయలే. అక్కడ ప్రవక్తలతో మాట్లాడలే. అక్కడ సమయలు ప్రవక్త ఉన్నాడు, మాట్లాడలే. ఆయన చెప్పిన మాటకి ఆయన లోపడలే. దేవుని మాటకి అతను లోపడ. ఆయన దేవుడికి దూరం అయిపోయాడు. ఎలా? లోయలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? 40 మంది అక్కడ 40 దినాలు అయిపోయాయి. ఎలా లోయలో? అందరికీ తెలిసిందే. ఒక వార్ జరిగింది. 17లో మనం చదువుకుంటే అక్కడ దావీదు గోలియత్ని హంతం చేస్తారు. దాదాపు 40 దినాలు వారు యుద్ధ పోరాటంలో ఉన్నారు. గోలియత్ ఒక్కడే ఉన్నాడు. ఒకవైపేమో యోనాతాను గుంపు ఉంది, ఇంకొక వైపేమో సౌలు ఉన్నాడు. ఆ సౌలు గుంపు ఉంది. ఈ 2 గుంపులు అక్కడ ఉన్నాయి. మధ్యని నిలబడ్డాడు. గోలియత్ సవాల్ చేస్తున్నాడు. నేను ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా వచ్చి మమ్మల్ని అందరికీ డౌట్ రావచ్చు. యోనాతాను రావచ్చు కదా, వీరుడు కదా, 20 మందిని చంపొచ్చినప్పుడు గోలియత్ని చంపొచ్చు కదా అంటే చంపొచ్చు, కరెక్టే, రావచ్చు, హంతం చేసేయచ్చు. కానీ యువరాజు ఎందుకు రాలేదంటే అక్కడ రాజుగారు ఉన్నారు. రాజుగారు ఆర్డర్స్ రావాలి. రాజుగారు ఆర్డర్స్ రాకుండా వారు ఏమి చేయలేరు. అక్కడ రాజుగారికి తెలియకుండా వెళ్ళి చంపాడు 20 మంది. ఇక్కడ రాజుగారు అక్కడ అందరూ ఉన్నారు. ఈజీగా వెళ్ళి చంపేయలేరు. అక్కడ ఆర్డర్స్ అన్ని ఫాలో అవ్వాలి. రాజు ఏం చెప్తే అదే చేయాలి, సైనికులు అదే చేయాలి. అటాక్ అంటే అటాక్. ఇక్కడ సౌలు అందరూ కామ్గా ఉంటారు. ఎవరు? సౌలు మాటకి లోపడ్డారు. ఇక్కడ యోనాతాను తండ్రి మాట, ఒక రాజుకి లోబడి, యువరాజు తండ్రికి లోబడ్డాడు. తండ్రికి మాటకి లోబడి అక్కడ ఉన్నాడు. అందుకని అతను ముందుకు వెళ్ళాడు. లేకపోతే యోనాతానికి ఏంటంటే చంపడం. 20 మందిని ఒక్కసారిగా ఒక చేతితో చంపేవాడు. ఒక గోలి అతను చంపలేడా?
అది కూడా దేవుడి నామం తీసుకుని దావీదు దేవుడి నామంతో ఎత్తాడు. అతను వీరుడుగా సౌలు క్వశ్చన్ వేస్తాడు దావీదు, ఎలా చంపగలవు? గొలియాత్ అంటే ఏమంటాడు, నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటి ఆ గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతే నేను వెంటవాడు పరిగెత్తి ఆ ఎలుగుబంటిని పట్టుకొని చీల్చేశాను. ఒక ఎలుగుబంటిని సింహాన్ని చీల్చినప్పుడు ఈ గొలియాత్ ఎంత అని అక్కడ క్వశ్చన్ వేశాడు, ఆన్సర్ అక్కడ తెలియచేశాడు సౌలుకి. చూడండి, ఇక్కడ దావీదు అన్నాడు, యేసయ్య నా దేవుని నామం నేను హంతం చేయి. వాళ్ళు యోనాతాను ఆల్రెడీ తెలియజేస్తాడు, దేవుడు నామంలో మనం జయం పొందుకోవాలి, దేవుని నామంలో మనం ఏదైనా చేయగలమని ఆల్రెడీ యోనాతాను ముందే తెలియజేస్తాడు. ఈ మాట చూడండి, అక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు యోనాతాను విన్నాడు, యెహోవా నామంలో ఈరోజు నేను హంతం చేసేస్తాను. గొలియాత్ అనగానే ఈ మాటలు ఎవరి దగ్గర చేరుతున్నాయి? ఎవరు చెవుకెళ్ళి? యోనాతాను చెవుకెళ్ళి కదా. యోనాతాను ఆల్రెడీ పలికాడు మాటలు, నాలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా ఛాలెంజ్ చేసి వచ్చావు, నీకులా ఇంకోటి మాట్లాడాడంటే నాకులా మాట్లాడుతున్నాడు రా అంటావు, నేను చెప్పాడు చేస్తున్నాడు రా అంటావు. ఇక్కడ యోనాతాను ఏ విధంగా అయితే చేశాడు, ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాడో అదే విధంగా ఇక్కడ దావీదు కూడా వెళ్తాడు. ఇక్కడ ఇద్దరు మనసులు అందుకని కింద భాగంలో మనం చదువుకుంటే 18 మనం చదువుకుంటే 1:18 వాళ్ళిద్దరు మనసులు ఏమయ్యా? దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. ఇద్దరు హృదయంలో కలిసిపోయింది. అంటే థింకింగ్ ఒకటే. థింకింగ్ ఏంటంటే ఆ శత్రువు, ఏ శత్రువు అయినా కానీ మనం ఎదిరించాలంటే ఎవరిని తీసుకురావాలి? దేవుడిని తీసుకురావాలి. దేవుడిని మనం తీసుకొస్తే అందులో మనం విజయం పొందుకుంటామని వాళ్ళకి తెలుసు. సేమ్ థాట్ తో ఉన్నారు, సేమ్ ఐడియాతో ఉన్నారు. ఆ ఐడియా వాళ్ళని విజయం ఐడియా కెన్ చేంజ్. ఐడియా కెన్ చేంజ్ మార్చేస్తుందా? ఒక ఐడియా అందరినీ మార్చేస్తుంది. ఐడియా ఏమిటంటే ఐడియా తెచ్చుకున్నారు. ఐడియా ఏంటంటే దేవుడి చాలు. దేవుడు మనం దేనినా సాదేశం దాన్ని మనం జయం పొందుకోగలమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎస్, అక్కడ చూసాం వీరుడు దావీదు ఒకవైపు, వీరుడు అంటే ఒకవైపు యోనాతాను వీరుడు. అతను దేవుడికి లోబడ్డాడు. దేవుడికి లోబడి అతను ముందుకు విషయాలు మనము యోనాతాను నుంచి మనం నేర్చుకున్నాం. అతను చాలా నమ్మకమైన వాడు, చాలా నమ్మకం. ఇంత నమ్మకమైన వాడంటే అతని మీద ఏ మచ్చ, ఒక మచ్చ లేకుండా అతను నిలబడి, ఒక మచ్చ లేకుండా అతను ముందుకు వెళ్ళాడు. అతను దావీదు పట్ల ప్రేమ చూపించాడు. ఒక ఫ్రెండ్కి ఇవ్వాల్సిన ఫ్రెండ్షిప్, ఒక ప్రేమ అతను ఇచ్చాడు. హృదయపూర్వకంగా అతను దావీదుని ప్రేమించాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరి, చాలా బీద కుటుంబం నుంచి వచ్చి. గొర్రెల కాపర్లు అంటే ఏంటంటే అప్పుడు గొర్రెల కాపర్ని దూరం పెట్టేవారు. వీళ్ళు రాజు కుటుంబము, వీరు రాజు కుటుంబము. ఇక్కడ యోనాతాను ఒక యువరాజు ఒక గొర్రెల కాపరికి స్నేహం ఏంటండి? ఆ రిలేషన్షిప్ ఏంటి? ఒక యువరాజు అనుకుంటే రాజులు ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు, నా స్థాయికి తగ్గట్టు నా ఫ్రెండ్షిప్ ఉండాలనుకుంటారు. ఇప్పుడు కూడా అలా చాలా మంది నా స్థాయికి తగ్గట్టు వారు నాతో ఫ్రెండ్షిప్ దగ్గర కూడా రానివ్వరు. వారు దగ్గర వచ్చి ఫ్రెండ్షిప్ చేద్దామన్నా కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వారిని దూరం పెడతారు. అది మాట్లాడేవారు కూడా ఉంటాయి, వెనక నుంచి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇక్కడ దావీదు ఒక గొర్రెలు కాపరి, ఎంత వేదంతో ఉన్నాడు. ఇంట్లో అన్నయ్యలందరూ దూరం పెట్టారు, అందరూ దూరం పెట్టారు, ఒక్కరు కూడా దగ్గర రాలేదు. తండ్రి కూడా దూరం పెట్టాడు, అందరూ దూరం పెట్టి ఎంత దుఃఖంతో దావీదు తన జీవితం జీవించడం తెలుసు.
ఈ ఇన్సిడెంట్ జరగకముందు, గోలియతు చంపక ముందు ఎంత భయంకర, అంత బాధతో అతను ముందుకు వెళ్ళాడు తెలుసు. ఆ బాధని ఒక పాట రూపంలో కీర్తన రాస్తాడు, ఒక పాట రూపంలో అతను ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు దేవుడితో. ఎవరొచ్చు నా బాధ చూడు, నేను ఒక కాపురుగా ఉన్నాను, ఎంత బాధ ఉండొచ్చు. ఒక గొర్రెలకు వచ్చాడు, ఒక గొర్రె తప్పిపోతే ఎంత వేదన తెలుసు. ఒక గొర్రె తప్పిపోయిందంటే తండ్రి ఊరుకుంటాడు, తండ్రి గిట్టేవాడు దావిదిని. ఏమైపోయింది ఆ గొర్రె? ఏమైపోయింది? నువ్వు కాపలా కాస్తున్నావా లేకపోతే టైం పాస్ చేస్తున్నావా? ఏం చేస్తున్నాడు? చెప్పని పని నువ్వు సరిగా చేయవు. ఎన్ని మాటలు నాన్న అని ఉండొచ్చు. అన్నయ్యలు నువ్వేం చేయగలరా, నువ్వెందుకు పనికిరావు, అందుకునే కదా గోలియతు చంపక ముందు రాగానే నువ్వేం చేస్తావురా, నువ్వెందుకు వచ్చావు? ఈ స్థానం ఇక్కడ కాదు, కొండలు లోయల మధ్యలో ఉండాలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొర్రెల మధ్యలో నువ్వు ఉండాలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాటలు తక్కువగా చూశారు దావీదుని, ఎంత తక్కువగా చూశారు తెలుసు. దగ్గర కూడా రానిచ్చేవారు కాదు దావీదుని, అంత దూరం దావీదుని పెట్టారు. అలాంటి దావీదుని ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. ఒక గొర్రెల కాపరిని ప్రేమిస్తూ మొదలుపెట్టాడు. ఒక యువరాజు లేదు, నేను ఆలోచించింది అతను ఆలోచిస్తాను. ఆయన కూడా గోల్ ఒకటి ఏంటంటే రాజ్యం అంతా సంతోషంగా ఉండాలి, ఇశ్రాయేలు దేశం సంతోషంగా ఉండాలి, శత్రువులను మనం ఓడించాలి. ఇందులో విజయం తీసుకొచ్చేది దేవుడు మాత్రమే అని వారు నమ్మారు. యువరాజు నమ్మాడు. దావీదులో ఉన్న తలంపులన్నీ చూసి ఆయన మనసులో కలిసిపోయి, అందుకే 14లో వారితో మాట్లాడుతుంటే, వారిద్దరు మాట్లాడుకుంటుంటే వారిద్దరు మనసులంతా కలిసిపోయింది. కలిసిపోవటానికి కనపడ ఒకటై. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకో, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో ఏం చేస్తారు తెలుసా? ఒక లవ్ సింబల్ కొడతారు, ఒక చైన్ కొనుక్కి ఒక లవ్ సింబల్ కొడతారు. ఆ లవ్ సింబల్ కొని ఏం చేస్తారు? 2 భాగాలు తీసుకుంటారు. ఒక హాఫ్ ఏమో భార్య పెట్టుకుంటారు, ఇంకొక హాఫ్ ఏమో భర్త పెట్టుకుంటారు. ఇక్కడ ఎంతమంది పెట్టుకున్నారో తెలియదు. వాళ్ళు ఏమంటారు? మనిద్దరము ఒకటే. ఒకటైనప్పుడు ఏమవుతుంది? అద్దరు దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఈ హార్ట్ ఏమవుతుంది? ఒకటవుతుంది. అంటే వాళ్ళిద్దరు మనసులు ఒకటని వారు తెలిసి, ఈ మనసులు నా మనసు ఒకటే కలిసిపోయి, అదే ప్రేమ. ఇక్కడ మాట్లాడితే వాళ్ళిద్దరు మాట్లాడితే ఒక్క మాట మీద ఉండాలి. 2 మాటలైతే గొడవ అయిపోతుంది. ఒక్క మాట మీద ఉంటే గొడవ. ఇక్కడ దావీదుకి యోనాతానికి మాట ఒకటే మాట, ఒకటే దేవుడు, ఒకటే మాట. ఆ మాట చూడండి, వాళ్ళు మాట్లాడుతుంటే ఇద్దరు ఒక ఫ్రెండ్ సంతోషం కోసం, ఒక ఫ్రెండ్ దుఃఖం కోసం ఆయన దగ్గర అయ్యాడంటే యోనాతాను దావీదు దుఃఖము ఆయనలోకి తీసుకున్నాడు, దావీదు సంతోషము ఆయనలోకి తీసుకున్నాడు, దుఃఖము సంతోషం పంచుకున్నాడు యోనాతాను. ఒక యువరాజు ఒక గొర్రెల కాపులతో ఆ స్నేహం ఏంటండి? ఆయన దుఃఖం ఇతనే. ఆల్రెడీ రాజ్యమే ఒక అల్లుకొలంగా ఉంది, రాజ్యం అంతా నెత్తి మీద ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్, ఆయనకున్న బాధలన్నీ ఇతని మీద తీసుకుంటాను. యోనాతాను అంటాడు, నేను నీతో ఉన్నాను, నేను నా బెస్ట్ ఫ్రెండ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను దావీదు అని అంటాడు. అందుకని 2 మనసులు ఒకటే. ఒక మాట మీద ఉన్నారు, ఒక మాటతో వాడు ముందుకు వెళ్ళారు. అందుకనే ప్రేమని చూపించాడు దావీదు మీద, నమ్మకస్తుడు. ఒకవేళేమో సౌలు దావీదుని చంపేయాలనుకున్నాడు. ఎందుకు? గోలియతుని చంపిన తర్వాత ఎంతో సంతోషంతో అక్కడ ఊరేగింపు జరిగినప్పుడు అసలు ఘనత ఎవరికి రావాలి? సౌలుకి రావాలి. అక్కడ స్త్రీలు అందరూ చూడండి, మేబీ అందాన్ని చూసారేమో, దావీదు అందాన్ని చూసారేమో, చాలా స్మార్ట్గా ఉంటాడు. అందాన్ని చూసారేమో, చూడండి సౌలు పక్కన పెట్టేసి ఎవరిని పొగుడుతున్నారు ఇప్పుడు? దావీదు. అంటే ఎంతమంది చెప్పారు? సౌలు 1000 మంది చెప్తే దావీదు 10,000 మందిని. ఊరేగింపు జరుగుతుంది అక్కడ. ఇంక సౌలు ఏం చేస్తాడు? అరే నా సీట్కి టెండర్ పెట్టావరా అనుకుంటాం కదా.
ఇట్లా సీట్ టెండర్ పెడుతున్నాడు, ఏదో జరిగింది గోల్మాల్ చేస్తున్నాడు మనం అనుకుంటాం. ఒకసారి వస్తాయి కదా. ఇక్కడ సౌలు కూడా అనుకున్నాడు, నా సీట్ టెండర్ పెడతాం అనుకుంటాడు. కోపం ఎలా చూసాడంట, విసుగు చూపు అంట. అంత ఆ చూపులో ఏముంది, విషం. అలా చూస్తాడు, కోపంతో చూస్తున్నాడు, విషం చూపు. ఒకసారి పిల్లలు ఏమైనా తప్పు చేశారనుకో, తల్లి చేసేది చూస్తుంది, పెద్ద అయిపోతాయి. ఆ చూస్తుంది, దెబ్బకి ఏం చేశారు, ఆమైపోయి కూర్చుంటారు. అలా చూసాడు, విషపు చూపు అలా పళ్ళు పెద్ద చేసుకుని చూస్తున్నాడు. ఇక దావీదుకి అర్థమైపోయింది. చూడండి, ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, సౌలు అనుకున్నాడు సీటు టెండర్ పెట్టాడు అనుకున్నాడు. యోనాతాను కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు నా తండ్రి చనిపోతే ఆ సీట్లో కూర్చోవాల్సింది ఎవరు, నేను కదా. యోనాతాను కూడా చంపాలి కదా మరి దావీదుని చంపేయాలి కదా. యోనాతాను చంపాలి, యోనాతాను దావీదుని చంపాలి. నెక్స్ట్ యువరాజు అంటే నెక్స్ట్ రాజు యోనాతానే. ఆ సీట్లో కూర్చోవాలి, చనిపోతే ఆ సీట్లో ఆయనకు అధికారం. ఒకరు యువరాజు రాజు అవ్వాలి, ఆ స్థానము యోనాతాన్ది. దావీదు కోసము అతని సీటుని పక్కన పెట్టాడు. సాక్రిఫై చేయగలరు. దట్స్ కాల్డ్ సాక్రిఫైస్. ఆ సీట్ని సాక్రిఫైస్ చేశాడు, ఒక స్థానంని వదులుకున్నాడు. ఎందుకు? ఆయన గుర్తించింది ఏంటంటే, ఇది దేవుడి చిత్తము కాదు. మనం దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియచేస్తాడు, అది నీకా నీకా. ఇక్కడ యోనాతాను దేవుడి, ఆ సీట్ నీది కాదు. దేవుడు ఆల్రెడీ అక్కడ అభిషేకం చేశాడు. దావీదు ఆల్రెడీ అభిషేకం పొందేసుకున్నాడు. ఎందుకు అభిషేకం పొందుకున్నాడు? సౌలు చేసిన తప్పు, సౌలు చేసిన పాపం బట్టి యోనాతాను సీటు పోయింది. అది గుర్తించాడు యోనాతాను, ఆ సీటు పోయింది. అని ఆ సీట్లో కూర్చోవాల్సింది ఎవరు? దావీదు నేనే చంపాలి, దావీదు చేసిన తప్పే. చూడండి ఎంత ప్రేమతో ఆలోచించాడు. చూడండి, అది దేవుడు మనసుంటే అలా ఆలోచిస్తుంది. సౌలు మనసు దేవుడితో లేదు, అందుకునే నెగిటివ్గా ఆలోచించాడు, నాదంతా పోగొచ్చుకున్నాడు. కానీ యోనాతాను మాత్రం అక్కడ దావీదు కూర్చోవాలి, నా సీట్లు, ఈ సీట్ నేను ఇచ్చేస్తాను అని ఒక సాక్రిఫైస్ చేసుకున్నాడు. దేవుడు అంట దేన్ని విడిచిపెట్టి వచ్చాడు? ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు మన కోసం. అతను గొర్రెలు కాబట్టి మన కోసం అతను మరణించాడు, బలర్పించాడు మన కోసం రక్తం కాదు. ఆయన సాక్రిఫైస్ డెత్ ఇస్ ఫర్ us. ఏసై మన అందరి కోసం చనిపోయాడు. ఎందుకు? నువ్వు నేను సంతోషంగా ఉండాలని, దావీదు సంతోషంగా ఉండాలని ఇక్కడ యోనాతాను సీట్ని వదిలిపెట్టుకున్నాడు, దావీదు కోసము నిలబడ్డాడు. ఎందుకంటే అతను దావీదు రాజ్యాన్ని వేరే రాజాన్ని అతను అనుకున్నాడు, గుర్తించాడు. అందుకుని అతను వదిలిపెట్టాడు. చూడండి, మొదటి సమయాలు 23:16 నుంచి 17 చదివితే, అతను దావీదు రాజ్యాన్ని గుర్తించాడు. ఎస్, దావీదు రాజు అవ్వబోతున్నాడు అని దేవుడు అతనికి తెలియజేశాడు కాబట్టి గుర్తించాడు. అతను మొదటి సమయాలు 23:16-17 చదువు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలు రాజు అగుదువు. అని గుర్తించాడు. నువ్వు ఇశ్రాయేలుకి రాజువి, నువ్వే. అసలు రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. మనసులో అనుకోవాలి కదా, అది నేనే రాజు కావాలి. నువ్వే యువరాజు. ఇక్కడ యువరాజు అంటున్నాడు, నువ్వే రాజువి. నువ్వు ధైర్యంగా ఉండురా. దావీదు అనుకోవచ్చు కదా మనసులో, కానీ వీడు డిఫరెంట్గా ఉన్నాడు. అసలు నెక్స్ట్ రాజు వీడే కదా, నేను వచ్చి నన్ను రాజు అవుతాను అంటున్నాడు ఏంటి? మనసులో అనుకుని ఉండొచ్చు. అక్కడ యోనాతాను ప్రేమ కనబడ్డాడు.
యోనాతాను ప్రేమ కనపడుతుంది. అక్కడ చూడు, హృదయము ఎంత నమ్మకంగా ఉంది చూడు. నమ్మకస్తుడు. నమ్మించి మోసం చేసేవారు చాలా మంది. నమ్మేస్తారు, అన్నీ నమ్మేస్తాం, అది చెప్పి అది నమ్మేస్తాం, ఆఖరికి మనల్ని మోసం చేస్తాం. దావీదు అనుకోవచ్చు కదా, ఇదేదో ప్లాన్ వేస్తున్నాడు అనుకోవచ్చు కదా అన్నాను. ఎందుకంటే యువరాజు దావీదుతో అన్నాడు, నువ్వు భయపడద్దు, నాన్న నిన్ను ఏమీ చేయదు. మనం ఒకసారి చదవండి, ఇంకొకసారి చదవమ్మా అదే ఆలోచన. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నీవు భయపడవద్దు. పట్టుకోలేడు, నేను అసలు పట్టుకోలేడు, ఛాన్సే లేదు, నేనున్నాను కదా, ఇన్ఫర్మేషన్ అంతా నీకు నేను ఇస్తా, నేను అసలు పట్టుకోలేడు, ఎట్టి పరిస్థితి నీకు రాలేడు, నేను నిన్ను కాపాడుతా. ఈ డిసిజన్ తీసుకోవాలంటే తండ్రి తీసుకోవాలి. తండ్రి ఎవరు చెప్పాలి? యోనాతాను చెప్పాలి. సైనికులకు అందరికీ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు దావీదు ఎక్కడ ఉంటాడో మీకు తెలిసిందంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? గుర్తించాడు, యువరాజని రాజని గుర్తించాడు. మొదటి సమయాలు 14:1-23 దాకా మనం చదువుకున్నాం. అక్కడ మనం చూస్తే ఆయన శక్తి మీద ఆయన ఆధారపడ, దేవుని శక్తి మీద అతను ఆధారపడ, దేవుని శక్తి మీద ఆధారపడిన యోనాతాను ఆధారపడ్డాడు. దేవుడి శక్తి మీద ఆధారపడ్డాడు. ఏదో నా శక్తి ఉంది, నన్ను కాపాడుతుందని అనుకోలే, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు విజయం ఇస్తాడని దేవుడి మీద ఆధారపడదు. ఈరోజు మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, నన్ను ఉన్న దుఃఖాన్ని దేవుడు తీసేస్తాడు. దావీదు మీద ఆధారపడవచ్చు కదా, దావీదు రాజు కదా, రాబోయే రాజు కదా, ఆయన శక్తి మీద ఆధారపడు. కానీ యోనాతాను దావీదు శక్తి మీద ఆధారపడలేదు, ఎవరి శక్తి మీద ఆధారపడలేదు, సైన్య శక్తి మీద ఆధారపడలేదు, రాజ్యంలో ఉన్న ఆ సైన్యము శక్తి మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయనలో ఉన్న ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. ఒక రాజుకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని యువరాజులో ఉన్నాయి. ధైర్యవంతుడు, నమ్మకస్తుడు, ప్రజలు కాపాడాలని ఆ ఫిలిస్తీన్ని చంపేశాడు అనే ఒక అండగా ఉన్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ప్రేమగా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఇన్ని క్వాలిటీస్ యోనాతానులో ఉన్నప్పుడు అతనే రాజు. ఒక రాజు కావాల్సిన క్వాలిటీస్ అన్ని యోనాతానులో ఉన్నాయి. ఇప్పుడు యోనాతాను అంటాడు, నువ్వే రాజువి. చూడండి, దావీదు మనసు ఏమైనా ఉంటాడంటే ఆలోచిస్తూ ఉంటాడు కదా, ఇక ఈ సైకిల్ అంతా మీది కదా, ఈ జనరేషన్ అంతా మీది కదా, ఈ జనరేషన్ అంతా మీలో అనుకోండి. జనరేషన్ ఉంటాయి ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ ఉన్నారు అనుకోండి, తండ్రి సీఎం ఉంటే కొడుకు సీఎం అవ్వాలి, ఆ కొడుకు సీఎం అయితే నా మనవడు కూడా అవ్వాలి. ఇంకా ఇది సైకిల్, జనరేషన్ సైకిల్. ఇది సౌలు కూడా అనుకోవాలి, సౌలనే యోనాతాను మాత్రము దావీదు కావాలి. నాలుగోది ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఈరోజు మనం తెలుసుకోవాలి. చూడండి, మొదటి సమయాలు 20:31-42 31 వచ్చిన యెషయా కుమారుడు, భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలుగుగాక. కాబట్టి నీవు వర్తమానము పంపి అతని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు కలుడని చెప్పాను. 42 అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటికీ సాక్షిగా నుండునుగా. చూడండి, ఇక్కడ దేవుడిని తీసుకొస్తారు. అది దేవుడి చిత్తం మీద లోబడ్డాడు. చిత్తం, దేవుడి చిత్తం ఏంటంటే దావీదు రాజు. ఆయన చిత్తంకి యోనాతాను లోబడ్డాడు. లోబడి నడుముంది దేవుని చిత్తం, నువ్వు రాజు అవ్వాలి, దేవుని చిత్తానికి లోబడ్డాడు. సౌలు దేవుని చిత్తానికి లోబడ్డాడు, విరోధమై చంపేయడం
ఒక పగతో అతను చూపుతో అతను ముందుకు వెళ్ళాడు. వదిలంతా విషయం ఎప్పుడు చంపాలి దావీదు లేదు చూస్తాడు. కానీ యోనాతాను అలా అనుకోలేదు. దేవుడి చిత్తం ఇది కాదు, నేను రాజు అవ్వకూడదు. దేవుడి చిత్తం ఏంటంటే దావీదు రాజు అవ్వాలి. ఇంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళాడు చూడండి. దేవుడి చిత్తం మీద లోపడ్డాడు చూడండి. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన చాలా నమ్మకస్తుడు, నమ్మకమైన యువరాజు. రెండోది మనం నేర్చుకున్నాం, ఆయన ప్రేమ గలవాడు. మూడోది ఆయన రాబోయే రాజు అని గుర్తించాడు యోనాతాను. ఎవరిని? దావీదులో గుర్తించాడు. ఆయన సంతోషం, దావీదు సంతోషం అదేవిధంగా దుఃఖము ఆయన షేర్ చేసుకున్నాడు. మూడోది ఆయన శక్తి మీద ఆధారపడలేదు, దేవుని శక్తి మీద అతను ఆధారపడ్డాడు. నాలుగోది మనం నేర్చుకుందాం ఏంటంటే, ఐదోది ఆయన దేవుని చిత్త ప్రకారంగా అతను చేశాడు. దేవుని చిత్తానికి అతను లోబడి అతను ముందుకు వెళ్ళాడు. చూడండి, ఇన్ని క్వాలిటీస్ యోనాతాను, ఇవన్నీ దావీదు చూశాడు. ఎంత మంచి వ్యక్తి యోనాతాను. ఒకవేళ ఏమో తండ్రి చంపేయాలనుకున్నాడు, కానీ యోనాతాను చూస్తే కాపాడాలనుకున్నాడు. యోనాతాను నిజంగా ఆ సౌలు కుటుంబంకి ఒక బహుమానం. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా నీ ఇంటికి బహుమానం. దేవుని చిత్తం ప్రకారం నువ్వు చేస్తే దేవుడిచ్చిన బహుమానం. ఏదో పాపం చేసి ఏదో ఎక్కడో బయట ఉన్నావంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని బహుమానమే కాదు. ఇక దేవుని బహుమానంగా నువ్వు ఉండాలి. దేవుడిచ్చే బహుమానంగా నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాను. మొదటి సమయంలో 18:4 చూడండి. ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చి అంట యోనాతాను 4 బహుమానాలు ఇచ్చాడండి. 4 బహుమానాలు. యోనాతాను దావీదుకి 4 బహుమానాలు ఇచ్చాడు, 4 గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ 4 గిఫ్ట్లు ఏంటో మనం చూడండి. మరియు యోనాతాను తన దుప్పటి ఫస్ట్ కూడా అతను ఏం చేశాడు? దుప్పటి ఇచ్చాడు. ఆయన తీసుకున్న వస్త్రం, ఆయన పైన దుప్పటి కదా, రోబ్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇట్స్ రిటన్ దేర్ రోబ్ అని రాయబడి ఉంది. అంటే యువరాజులు ఏం వేసుకుంటారు? రోబ్స్ వేసుకుంటారు. అది రాజ్య వస్త్రాలు. ఆ రాజ్య వస్త్రాలు తీసి ఎవరి మీద వేసాడు? నేను కాదు రాజు, ఆయన వస్త్రం తీసి అతన్ని తీసుకుంటాడు. ఇక్కడ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, వస్త్రం దుప్పడంటే ఏలియా శక్తివంతుడు, మా శక్తి ఉంది. ఎలీషాని అడిగితే ఏం కావాలంటే, నాకు 2 అంతలు శక్తి కావాలని ఎలీషా కోరుకుంటాడు. ఎలీషా కోరుకున్నప్పుడు ఏం జరిగింది? ఏలియా కోరుకున్నాడు, ఎలీషా కోరుకున్నాడా? అందరికీ డౌట్ వస్తుంది. ఎలీషా ఎవరి దగ్గర కోరుకున్నాడు? ఏలియానా? షూరా? కరెక్టేనా? నేను అంటున్నానా? ఎవరు 2 అంతలు శక్తి పొందుకున్నారు? ఎలీషా 2 అంతలు శక్తిని పొందుకున్నారు. 2 అంతలు ఆ శక్తిని పొందుకున్నప్పుడు పొందుకోకముందు ఏలియా పైకి వెళ్ళిపోతాడు. రథం మీద పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మీద ఉన్న దుప్పట వచ్చి ఎవరి మీద పడుతుంది? ఎలీషా మీద పడుతుంది దుప్పట. అంటే పరిశుద్ధాత్మ అని అతను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది? ఎలీషా మీదకి వచ్చి 2 అంతలు శక్తిని అతను పొందుకుంటాడు. ఇక్కడ వస్త్రం ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద ఉంటున్నాడు? ఇప్పుడు దావీదు మీదకి ఉన్నాడు. దేవుడు అంటే బలంగా ఎవరి మీదకి వచ్చాడు తెలుసా? ఆత్మ ఎవరి మీదకి వచ్చింది కదా? దావీదు మీదకి వచ్చింది. అదేవిధంగా సౌలు మీదకి వచ్చింది. కానీ సౌలుని విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోయి దావీదు మీదకి. ఇప్పుడు ఆయన మీద ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు ఆ దుప్పటి ద్వారా అతని మీదకి వెళ్ళింది. రిజంబుల్స్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్. వారిద్దరూ పరిశుద్ధాత్మ దేవుడితో నింపిబడి ఉన్నారు. Yes, there is a God in them. God is working in them. వారిద్దరి మధ్య దేవుడు ఉన్నాడు. వారిద్దరి మధ్యన ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ గా అతను ఉన్నాడు. దేవుడు There's a relationship they have between them. అతప్పుడు ఒక సాక్షిగా నిలబడింది అక్కడ. ఇంకొక 2వ గిఫ్ట్ అతను ఇస్తున్నాడు. కత్తి అర్థం ఏంటి? స్వాడ్, వాక్కు, దేవుని వాక్కు. బైబిల్లో దేవుని వాక్కు అదే అధికారం, పవర్. ఈ గ్రంథం నీ చేతిలో ఉంటే పవర్ నీ చేతిలో ఉంది తెలుసా? పవర్.
ఎవరు పొందుకోలేని పవర్ను పొందుకోగలరు. మేము బయట చూస్తున్నామేమో పవర్లన్నీ చూస్తున్నామేమో, పవర్లు ఎందుకు పనికిరావు? అధికారం కోసం అందరూ చూస్తారేమో, కానీ ఎందుకు పనికిరావు? ఈ బైబిల్ నీ చేతిలో ఉంటే, దేవుడు నీలో ఉంటే దీనికంటే పవర్ ఏది లేదు. ఈ పవర్ నువ్వు పొందుకున్నావు, దేవుడు ఇచ్చిన పవర్. ఆ పవర్ ఎవరికి ఇస్తున్నాడు? దావీదుకి. ఆ కత్తిని ఇస్తున్నాడు, ఆ పవర్ ఇస్తున్నాడు అన్నమాట దావీదుకి. ఇదిగో నా శక్తిని ఇస్తున్నాను. ఆ పవర్ అతను పొందుకున్నాడు. రెండో గిఫ్ట్ పవర్, అధికారం ఇచ్చేస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని అతనిస్తాడు. గొప్పట ఈ రాజ్యం నా నీది, ఈ రాజ్యం వస్త్రం ఇచ్చేసాడు. రెండోది కరెక్ట్ పవర్ నేను ఇస్తాను, పవర్ ఇచ్చేసాడు. మూడోది అతను ఇచ్చింది ఏంటంటే బో. ఇట్స్ అ బో. ఆ బోకి అర్థం ఏంటంటే సత్యం, నిజం. అందుకనే దేవుడు అంటాడు కదా, యేసయ్య అంటాడు నేనే. ఎస్, యోనాతాను సత్య జీవితంగా జీవించాడు, సత్యమే పలికాడు. దేవుడి బిడ్డలు ఎప్పుడు సత్యంగానే జీవిస్తారు వాడు. నువ్వు కూడా ఇలా జీవించాలని అతని చేతిలో ఆ బోన్ పెట్టాడు. యెషయా గ్రంథం 5:28 వచ్చాడు. యెషయా గ్రంథము 5:28 రెఫరెన్స్ లో లేదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లు ఎక్కువ పెట్టి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెక్కుముకు రాళ్ళతో సమానము. అపవాదిని అంట దేనితో ఎదుర్కోగలం కదా? సత్యంతో ఎదుర్కోగలం. అందుకని దేవుడి దగ్గరికి అపవాది వచ్చినప్పుడు యేసయ్య ఏం బాణాలు వేశాడు? సత్య బాణాలు వేశాడు. బైబిల్ రాయబడి ఉంది కదా, నీకు తెలియదా ఇది సత్యం కదా అని దేవుడు 3 సార్లు మాట్లాడి అపవాదిని మీద జయించాడు. అంటే నువ్వు ఈరోజు జయించాలంటే, బాణం వేయాలంటే, అపవాదికి బాణం వేయాలంటే దేవుడి వాక్కుతో బాణం వేయాలి. ఆ బోన్ తీసుకెళ్ళి ఒక చేతిలో పెట్టాడు, దావీదు చేతిలో పెట్టాడు. 4వది మనం చదువుకుంటే నడికట్టు. అదేంటి? బెల్ట్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? నడికట్టు. చూడండి, నడికట్టుకి అర్థం ఏంటో తెలుసా? సేవకుడు. మంచి సేవకుడు దావీదు. నేను ఇప్పుడు దాకా నేను సేవకుడిగా ఉన్నాను, ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు సేవకుడు. రాజు ఒక సేవకుడిగా ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు సేవకుడివి. నా ప్రజలకి సేవకుడు నువ్వే. దేవునికి సేవకుడు. నువ్వు యేసయ్య ఏం చేస్తావు తెలుసా? యేసయ్య యోహాను సువార్త 13 మనం చదువుకుంటే వాళ్ళందరూ రూమ్లో ఉన్నారు, శిష్యులందరూ రూమ్లో ఉన్నారు. శిష్యులందరూ రూమ్లో ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఒక టవల్ తీసుకుని ఆయన నడుముని బిగించాడు. నడుము బిగిస్తామంటే అర్థం ఏంటంటే నేను సేవ, మీకోసం సేవ చేస్తాను. యేసయ్య హృదయం చూడండి. ఆయన ఒక సేవకుడిని ఏం చేశాడు? అక్కడ శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. యేసయ్య మనసు ఒక్కసారి చూడండి. శిష్యులందరినీ కూర్చోబెట్టి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాల మీద నీరేసి యేసయ్య పాదాలను పట్టుకుని పెట్టాడు. రాజుడికే రాజు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక సేవకుడిగా పనిచేశాడు. ఒకసారి చదువు 4వ వచనం చదువు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తవాలు తీసుకొని నడుమునకు కట్టుకునేది. నడుము కట్టుకుని తగ్గింపు చూడండి. ఒక రాజుకి తగ్గింపు ఉండాలి, ఒక రాజుకి ఓర్పు ఉండాలి. అవన్నీ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి? యోనాతానులో ఉన్నాయి. ఇప్పుడు యోనాతాను ఎవరికి ఇస్తున్నాడు? ఇది నీకు దావీదు, ఇల్లు తీసుకో, నువ్వే రాజువే. నా గిఫ్ట్ 4 గిఫ్ట్లు ఇచ్చి అక్కడి నుంచి దావీదుని పంపించాడు. ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాడు యోనాతాను. ఇన్ని క్వాలిటీస్ కలిగి ఉండి యోనాతాను దావీదు కోసం ఆలోచిస్తాడు. దావీదుని రక్షించాలని అతని ముందుకు వెళ్ళాడు. దావీదు కోసం అతను పోరాడు.
మొదటి సమయాలు 23:15 రోజు. మొదటి సమయాలు 23:15 ఇవన్నీ దావీదు చూస్తున్నాడు. నీకు ఇశ్రాయేలునకు రాజు అగుదువు, ఆ. నేను నీకు సహకారుడవుదును. ఇది నా తండ్రి అయిన సౌలు తెలిసి ఉన్నాడని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి, ఇక్కడి నుంచి ఒక పాయింట్ నేను అర్థం చేసుకోవాలి. ఈ ఎన్ని విషయాలు తెలియజేసినప్పుడు నువ్వు భయపడొద్దంటే ఇక్కడ యోనాతాను ఏం తెలియజేయాలంటే, దావీదు నువ్వు రాజు, నీకు నేను అసిస్టెంట్ అని అన్నాడండి. సహకారం అంటే ఏంటి? అసిస్టెంట్. చూడండి, ఒక యువరాజు అంటాడు చూడండి, ఐ యామ్ అసిస్టెంట్ టు యు. రాజు అవ్వలేదు దావీదు. ఇప్పుడు దావీదు అన్నాడు, నేను యువరాజుని కాదు, నువ్వే రాజువి, నీకు నేను అసిస్టెంట్నే. చూడండి, ఆ మనసు చూడండి. భయపడొద్దు, నేను నీకు అసిస్టెంట్ గా ఉంటా, నీకేమి జరుగుతుంది నీకు కాపాడుతా, అసిస్టెంట్. అంత విరిగిపోయి ఉంటుంది ఆ ప్రేమ. చూడండి ఎలా ఆ బంధం ఎలాగా ఏర్పడిందో చూడండి. ఇంత మంచి మనసు ఉందా? దేవుడిచ్చిన బహుమానం ఎలా ఉంటుందా అని ఒకవైపునేమో వాళ్ళ తండ్రి నన్ను చంపేయాలనుకుంటున్నాడు, ఒకవైపుని చూస్తుంటే నా అసిస్టెంట్ అంటున్నాడేంటి? అసిస్టెంట్ ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకుని కిందకి వెళ్ళాడు. యోనాతానుతో దేవుడు పలికే మాట చూడండి. యోనాతానులో దావీదులో ఉన్న బాధ ఏంటి? నాకు ఎవరు లేరు, నా తండ్రి ప్రేమ దొరకలే, నా అన్నయ్య ప్రేమ దొరకలే, నా ఇంటి వారందరూ దూరం పెట్టారు, నా ఊళ్ళో వారందరూ దూరం పెట్టారు, ఇప్పుడు ఈ రాజు దూరం పెట్టారు, ప్రజలందరూ నాకు విరోధంగా ఉన్నారు, ఇప్పుడు ఎవరు నాకు లేరు అనుకునే ఆ టైంలో యోనాతాను అన్నాడు, నేను ఉన్నాను దావీదు అన్నాడు. దానికంటే ఇంకేం కావాలి దావీదుకి? నీకు తోడే ఉండాలి దావీదు, నీకేం జరగదు దావీదు, నీకు అసిస్టెంట్ గా ఉంటాను దావీదు. నా తండ్రిని ఏమి చేయలేదు, ఇక్కడ ఎవరు ఏమి చేయలేదు. ఆల్రెడీ దేవుడు అంటే సహకారిగా ఉంటాను, నీకు సేవ చేస్తాను. ఇంతకంటే ప్రామిస్ ఇంకేం కావాలి? ఇంకా దీనికంటే యోధాపు ఇంకేం కావాలి? దావీదు మనసు అంతా మారిపోయింది. 19:4 యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవ దయగా మాట్లాడాడండి. దయగా ఎవరి కోసం? దావీదు కోసం తండ్రి దగ్గర దయగా మాట్లాడాడు. అతను కోపంతో రగిలిపోతుంటే ఇక దావీదు కోసము దయగా మాట్లాడాడు. ఎంత దయ చూపించాడో చూడండి ఒకసారి. మనసు చూడండి, దయతో అతను ముందుకు దావీదు పట్ల ఎంత దయ చూపించాడు. ఆయన కోసము చెప్పిన మాట చేస్తున్నాడు. నీకు సహకారిగా ఉంటాను దావీదు అని ప్రామిస్ చేశాను, అక్కడితో వదిలిపెట్టలే అన్నది ప్రామిస్ ని అది నెరవేర్చాడు. అంటాడు దయగా మాట్లాడాడు. తను ఏం తప్పుందా? ఆయన మంచివాడే. ఆయన బాధ ఏంటో మీకు తెలియదు. అందరూ దూరం పెట్టారు, మనం కూడా దూరం పెడితే ఎలా? మనం కూడా అతనితో ఉండాలి. ఒక్కరు కూడా అతను లేకపోతే చచ్చిపోతాడు. మన వారందరూ దూరం అయిపోయారు. నా అనుకునే వాళ్ళు దూరం అయిపోతే ఎంత బాధ తెలుసు. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, 75 years అంటాడు, కరోనా వచ్చింది. ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన కరోనా వచ్చింది. ఆ కరోనా ఎలా వస్తుందో తెలియదు. 75 years అతనికి కరోనా వచ్చింది. ఆ కరోనా కంట ఇంట్లో ఉన్న బాధ ఎక్కువైపోయింది. ఒకవైపు భార్య ఉంది, భార్య అంటది నాకు షుగర్ బీపీ, ఘోరం అంటది నాకు చిన్న పిల్లలు ఉన్నారు.
అతన్ని ముట్టుకోం. భారతంలో చూడండి 75 years అండి, అతను నడలేడు, ఎవరు లేరు. ఆ రూమ్లో నా పడుతుంది, ఎన్ని రోజులు ఆ రూమ్లో ఉన్నాడో తెలియదు. అంబులెన్స్ వచ్చింది, ఆ అంబులెన్స్ కూడా లోపల రావడానికి సందులో ఉంది, ఎవరు లోపలికి వెళ్ళలేదు. లోపలికి వచ్చి వారు తీసుకెళ్తుంటే మధ్యదారిలోనే ఇక వెళ్ళే దారి నుంచి అయిపోయింది. నాకు మాట్లాడు పోలీస్ ఆవిడ అంటుంది, కానిస్టేబుల్ అంటుంది, ఎవరు రాలేదండి ముందుకి, కుటుంబం ఎవరు రాలే. అక్కడ సిస్టర్ అంటారు, రెండమ్మ అంటే షుగర్ ఉంది, పిల్లలు ఉన్నారు, మేము రా. సొంత భార్య కోడలు పక్కనే ఏజ్. అలాంటి వారి దగ్గర నుంచి మనం దీవెన పొందుకోవాలి. అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తే ముట్టుకోవాలంటే నువ్వు గ్లౌజ్ వేసుకో, నువ్వు ఫోన్ చేయి, వేసుకో, ఎక్విప్మెంట్ వేసుకో, సర్జికల్ ఎక్విప్మెంట్ వేసుకో, నువ్వు కాపాడలేవా, ముట్టుకోలేవా? జస్ట్ చెయ్యి పట్టుకుని నేనున్నాను అంటే చనిపోతుంది భార్య. అక్కడ నేనున్నానని ఆ ధైర్యం చెప్పండి. ఆ రోజు నాకు కాపాడు, నేనున్నానే కూతురుగా, నేనున్నానయ్యా అనే ఆ మాట అంటే చాలు. మంచి దారులోనే ఇంటి ముందే ప్రాణాలు విడిచిపెట్టాడు. బాధ మనలో మన వాళ్ళే దూరం అయిపోతే, నాని వాళ్ళే దూరం పెడితే ఆ బాధతో ఏ రోగం ఉండేది. ఇక్కడ చూడండి, దావీదు యోనాతాను అంటాడు, ఆయన బాధతో చచ్చిపోతాడయ్యా. మనమున్నాం, ఆయనలో ఏం తప్పు ఉంది? దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు తీసుకొచ్చాడు, మనందరూ బిక్కుమన్నప్పుడు ఆయనే కదా కాపాడాడు. ఆయన దూరం పెట్టేస్తే ఎలా? ధైర్యంగా తండ్రి పట్ల తండ్రితో మాట్లాడుతున్నాడు దావీదు కోసం. ప్రేమతో నింపుతున్నాడు. నా తండ్రి మారాలని అనుకుంటున్నాడు, తండ్రి మారాలని ట్రై చేస్తాడు. His try his best to save David. దావీదు సౌలు వింటాడా? ఆల్రెడీ దురాత్మ వచ్చేసింది. దురాత్మ ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి దురాత్మ. వినరు, అసలు మాట వినరు, వాళ్ళు దూరం పెడతానంటే అసలు రా. మన దేవుడిని పెట్టలేము, దురాత్మను రానివ్వకూడదు. మన ఇంటిలో అధికారం లేదు, ఎట్టి పనిలో రాకూడదు. చూడండి 20:34 చదవాలి, చదవాలి. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకూడదు. అవమానపరిచాడు దావీదుని సౌలు, మాటలతో అవమానపరిచాడు. ఈ మాటలు విని అతను ఎంత బాధపడ్డాడో తెలుసా? భోజనము కూడా చేయలేదటండి. ఎందుకు? దావీదుని అవమానం పరిచాడు. అయ్యో దావీదు నవ్వద్దు, ఇక్కడ ఫుడ్ మానేశాడండి. ఎంత ప్రేమ చూపించాడో చూడండి యోనాతాను. భోజనం మానేశాడండి. ఎంత బాధతో ఉన్నాడు చూడండి. అయ్యో ఎందుకు అవమానం పరిచాడు? తండ్రి ఇంటిలో అంటే ఏమి అనలేదు. తండ్రి మాటకి విధేయత చూపించాడు యోనాతాను. మాట అనలేదు. ఎంతో బాధపడ్డాడు, ఎంతో బాధపడి భోజనం కూడా చేయని దావీదు కోసం అవమానం పరిచాడు. నేను ఆ మాటలతో వినలేక, తొట్టుకోలేక హృదయం అంతా నిండిపోయినటువంటి బాధతో దావీదు బాధ అతనిలో తీసుకున్నాడు. ఇప్పుడు ఇతను బాధపడుతున్నాడు. ఎవరి కోసం? దావీదు కోసం. దావీదు మీదకి రావాల్సిన అవమానం అంతా ఈ మీద తీసుకుంటున్నాడండి. అలాంటి వ్యక్తి యోనాతాను. 28 యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవాలని కోరి, దయచేసి
నన్ను పోనిము. పట్టణమందు ఈ ఇంటివారు బలి అర్పణ పోవచ్చున్నారు. నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించును. అక్కడ దావీదు అడుగుతున్నాడు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఆ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, అంటే వెళ్ళనిస్తాను. నన్ను వెళ్ళి అన్నప్పుడు వెంటనే యోనాతాను నా చుట్టూ పంపించేస్తాను. ఇదే సౌలు అన్నాడు, నువ్వెందుకు వెళ్ళమన్నావు? అది తీసుకొచ్చుంటే నేను చంపేదాను కదా అని సౌలు అక్కడ అంటున్నాడు. యోనాతాను కనుక రక్షించాడు, ఒక రక్షకుడిగా ఉన్నాడు ఇక్కడ యోనాతాను. మనం చూడాలి, రక్షకుడు యోనాతాన్ని అక్కడ దావీదుని యోనాతాను రక్షించాడు. అక్కడ చూడండి, ఈరోజు మనం దయగా మాట్లాడు, చూడండి, మనం అవమానం పరిచయం, మన దేవుడి కోసం నిలబడాలి. దావీదు కోసం నిలబడ్డాడు, మన దేవుడి కోసం. స్టెఫాను దేవుడి మీద, యేసుక్రీస్తు మీద ఎన్నో మాటలు ఏంటి? క్రీస్తు దేవుడా? క్రీస్తు మిమ్మల్ని అందరినీ రక్షిస్తారా? ఇప్పుడు చూడు, క్రీస్తు నేను రక్షిస్తాడేమో చూడు అని చెప్పి అతని మీద రాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు రప్పించి మీది యేసుని అనే అక్కడున్న సౌలు, కొత్త నిబంధనలు ఉన్న సౌలు, అక్కడున్న యూదులందరూ అన్నారు, ఈ ప్రభుని రప్పించు అన్నారు. ఏ సిరుగు మీద నుంచి మరి దిగి వస్తాడా? తిరిగి రప్పించడని అక్కడ స్టెఫన్తో అంటే స్టెఫన్ అన్నాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడిని నేను చూస్తున్నాను, నా క్రీస్తు కోసం నేనున్నాను ఈరోజు అని చెప్పి అలాగే నిలబడ్డాడు. రాళ్ళు వచ్చి మీద తగ్గుతాయి, చూడండి, రాళ్ళు వచ్చి మీద ముఖం మీద తగ్గుతాయి, చెవు మీద, కళ్ళు మీద, ముక్కు మీద. ఇక చూడండి, బాడీ అంతా రాళ్ళు వచ్చి తగ్గుతుంటే రక్తాలు కారుతున్నాయి. చూడండి, ఈ చెవు అంటే చూడండి రక్తం కారు, ముక్కంట, కళ్ళంట రక్తం కారుతుంది. చూడండి, అలాగే నిలబడ్డాడండి ఏసైకస్, అలా నిలబడ్డాడు, అలాగే రక్తం కాచి అలాగే అక్కడ చనిపోయాడు. ఆత్మదేవుని బట్టి దేవుని చూశాడు, ఆయన ప్రేమను చూసి, ఆయన సాక్రిఫైస్ చూసి దేవుడికి కన్నీరు. అన్న దేవుడు ఏం చేశాడంట? పరలోకం ఏం చేశాడంట? అలా విడిపోయిందంట పరలోకం. అక్కడి నుంచి దేవుడు కనపడ్డాడంట, యేసయ్య కనపడ్డాడంట స్టెఫాన్కి. దేవుడిని చూశాడంట స్టెఫాన్, దేవుడిని అలాగే చూస్తూ ఉండిపోయాడంట. దేవుని కోసం ఏమన్నా అతను ఇక్కడ నిలబడుతున్నాడు, ఏమన్నా అతను నిలబడుతున్నాడు, ఏమన్నా అతను మనం నిలబడాలి దేవుని కోసం నిలబడి మనం ముందుకు వెళ్ళాలి. ఒక రెస్పాన్స్. చూడండి, లాస్ట్ మనం చూస్తే ఇక్కడ తండ్రి మాటకి లోబడ్డాడు. ఏమన్నా తండ్రి మాటకి లోబడ్డాడు, అక్కడి నుంచి దావీదు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం అసలు వెళ్ళకూడదు, కానీ చాలా మంది అంటారు ఒకవేళ ఆ రోజుని యోనాతాను దావీదుతో వెళ్ళిపోయి ఉంటే ప్రాణాలు కాపాడుకుంది కదా, దావీదు యోనాతాను ప్రాణాలు రక్షించింది కదా, ఎందుకు ఈ తప్పు చేశాడని చాలా మంది అంటారు. యోనాతాను ఎందుకు సౌలుతో కలిసి యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు, ఫిలిష్తీయుల మీద అడుగుతాడు. చాలా మంది క్వశ్చన్స్ వేస్తారు. కానీ ఆ రోజుని సౌలుతో ఎందుకు వెళ్ళాడంటే తండ్రికి లోబడ్డాడు. నా తండ్రి మూర్ఖుడే, నా తండ్రి దేవుడు దూరం అయిపోయాడు, ఇప్పుడు నేను లేకపోతే ఎలా, నా తండ్రితో నేనైనా ఉండాలని చెప్పి ఆ రోజుని తండ్రి చేయి పట్టుకున్నాడంటే యోనాతాను. తండ్రిని విడిచిపెట్టలే. తండ్రి మూర్ఖుడైనా, తండ్రి వేస్ట్ అయిన తెలుసుడు కూడా సౌలుతో వెళ్ళాడంట. యుద్ధానికి వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని యుద్ధంలో ఫిలిష్తీయులతో పోరాడాడు. ఫిలిష్తీయులతో పోరాడుతూ అతను మరణించాడు. ఒకసారి చూడమా, 2 సమయాలు 1:5, 2 సమయాలు 1:5 చదువుమా. 2 సమయాలు 1:5 మనం చదువుకుంటే, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైనని నీకెలాగో తెలిసినది అని దావీదును చనిపోయాడు. యోనాతాను ప్రాణాలు విడిచిపెట్టాడు. శత్రువులు చంపేశారు, దారుణంగా చంపేశారు. అన్న కుమారుడు అందరూ చనిపోయాడు. సౌలు కూడా చనిపోయాడు.
చూడటం అదే. ఇక తర్వాత దావీదుని కలవలే, దావీదు వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ తిరిగి దావీదు దగ్గరికి యోనాతాను వెళ్ళలే. యోనాతాను యుద్ధంలో వెళ్ళి యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు వార్త దావీదు దగ్గరికి చేరుకుంది. యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయాడు. యోనాతాను లేనిక ఎంత ధైర్యం ఇచ్చాడు యోనాతాను దావీదుకి. ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నాను అని అన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు చెయ్యి పట్టుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా నేను ఉంటాను, ఎవరు నన్ను ఏమి చేయలేరు, నేను కాపాడుతానని నిలబడ్డాడు. ఒక రక్షకుడిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ వార్త దావీదు దగ్గరికి వచ్చింది. ఇక యోనాతాను లేడాడు. దావీదు ఇంకెంత బాధపడి ఉంటాడో ఆలోచించు. ఎంత బాధతో నిండుంటాడో ఆలోచించు. ఎంత దుఃఖంతో ఉండుండొచ్చు ఆలోచించి. ఇంకెవరు లేరు దావీదుకి, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు యోనాతాను కూడా వెళ్ళిపోయాడు. ఎంత బాధ పడి ఉంటాడు ఆ రోజుని, బాధతో నిండుంటుంది ఆ రోజుని. దావీదు అనుకున్నాడు మనసులో, యోనాతాను లేడా? ప్రేమను నింపాడండి యోనాతాను వచ్చి, ప్రేమను నింపాడు. యోనాతాను మనం ఒక ఇతరులో ప్రేమ నింపిలా ఉంటారు. ఇక డిసైడ్ అయిపోయాడు దావీదు. ఇది దావీదు తట్టుకోలేకపోయాడు. మనసు అంతా ఇరిగిపోయింది. యోనాతాను చనిపోయాడు అని చెప్పి బాధని తట్టుకోలేకపోయాడు. ఒంటరి వాడు అయిపోయాడు. ఒక్కసారి ఒంటరి కాదు. ఎందుకంట పాపం అంతా ఆయన మీద తీసుకున్నాడు. పాపం అంతా ఆయన మీద తీసుకున్నాడు. పాపం అంతా ఆయన మీద తీసుకున్నప్పుడు తండ్రి యేసయ్యని విడిచిపెట్టేశాడంట. తండ్రి ఎప్పుడైతే కుమారుని యేసు ప్రభుని విడిచిపెట్టాడో లోకమంతా ఏమైందంట? చీకటి. చీకటి. ఆ సమయంలో యేసయ్య ఎంత బాధపడి ఉంటాడో అర్థమైంది. అసలు యేసయ్య శిలువ మీదకి ఎంత బాధ లేదు. యేసయ్య అంత తొట్టుగలదు. కానీ యేసయ్య బాధ ఏంటో తెలుసా? అందుకని గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నాం, నీ చిత్తమైతే ప్రభు, నీ చిత్తమైతే తండ్రి ఇది తొలగించు. ఎంత దుఃఖంతో, ఎంత ప్రేమతో దేవుడు అడుగుతున్నాడు తెలుసా? ఎందుకంటే బాధ ఏంటంటే ఆ 2 నిమిషాల టైం ఉంటుంది చూడు. ఆ టైంలో దేవుడు అంట, తండ్రి అంట కుమారుని విడిచిపెట్టేస్తాడు. అది తట్టుకోలేక విడిచిపెట్టేస్తే ఎలా అని చెప్పి యేసయ్య రోజుని బాధపడ్డాడు. బాధపడ్డాడు. కానీ ఇది నా చిత్తమే అనేది తండ్రి ఎప్పుడైతే అన్నాడు, ఇంకా ధైర్యంతో యేసయ్య ముందుకు వెళ్ళాడు. పాపము ఆయన మీద తీసుకున్నాడు. అందుకని ఇప్పుడు యోనాతాను చనిపోయాడని అనుకున్నప్పుడు వెంటనే చీకటి అంటండి. మళ్ళీ ఆ చీకటి వచ్చేసింది దావీదు మీదకి. ఎంత చీకటి వచ్చిందంటే ఇక దావీదు ఇక పిచ్చోడైపోయాడు. పిచ్చోడు. నా పక్కన ఉండే వ్యక్తి చనిపోయాడు, నా స్నేహితుడు చనిపోయాడా, ఎంత బాధపడ్డాడో తెలుసా? బాధ తట్టుకోలేక, చచ్చిపోలేక, చెప్పుకోలేక ఒక రూమ్లోకి వెళ్ళంట ఒక పాట రాస్తున్నాడంట. ఒక పాట రాస్తున్నాడు. ఆ పాట ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి రెండో సమయాలు 1:25 నుంచి మనం చదువుకుంటే ఒక పాట రాస్తాడు చూడండి. 2 సమయాలు 1. యుద్ధరంగమునందు బలాత్ములు పడి ఉన్నారు. ఉన్నత స్థలములో యోనాతాను హతమాయెను. ఉన్నత స్థలములో నువ్వు చనిపోయావా యోనాతాను? ఆ ఉన్నత స్థలంలో నువ్వు చనిపోయావా? నీ స్థానం నీకెవరు రాలేరు యోనాతాను బాధపడతాడు చూడండి. ఆ స్థానంలో ఇంకెవరు నిలబడగలరు యోనాతాను? ఇంత బాధ చూడండి, బాధతో ఉన్నత స్థలంలో, ఈ ఉన్నత స్థలంలో నువ్వు నన్ను తెచ్చావు. ఆ ఉన్నత స్థలంలో నువ్వు చనిపోయావా యోనాతానని క్రీస్తు రాస్తున్నాడంటండి పాట. కింద రాయించదమ్మా. నా సహోదరుడా యోనాతానా. అది చూడండి, ఆ సహోదరుడు
మై బ్రదర్, ఎవరు లేరు నాకు. నా అన్నయ్యలో అందరూ దూరం పెట్టారు. ఈరోజు నువ్వే ఒక నా బ్రదర్గా ఉన్నావు. ఇంటి వాడు దూరం పెడుతున్న ఒక ఇంటి వాడిగా చేశాను నన్ను. బాధపడుతున్నాడు చూడండి. ఉన్నత స్థలంలో నన్ను తీసుకొచ్చి నువ్వు ఆ ఉన్నత స్థలంలో చెడిపోయావు. ఈరోజు నా కుటుంబం లేదు. ఈరోజు నువ్వు కుటుంబంగా నాలోకి వచ్చి ఒక కుటుంబంగా నాకు తోడుగా ఉండి నన్ను విడిచిపెట్టేశావా యోనాతాను? నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను. నా యందు నీకును ప్రేమ బహు వింతైనది. నా ప్రేమ ఎంతో అంతే కాదు, ఇది చాలా ప్రేమ ఉంది యోనాతాను. నువ్వే నాకు మార్గం అయ్యావు, నువ్వే నాకు మార్గం చూపించావు యోనాతాను. నువ్వు చనిపోయావా? ఇంత బాధతో ఆయన పాట రాస్తున్నాడు చూడండి. నాకు ఒక పొజిషన్ తీసుకొచ్చి ఆ పొజిషన్ నువ్వు చనిపోయావు. నాకు ఒక కుటుంబం ఇచ్చి ఈ కుటుంబంలో నువ్వు అంతమైపోయావా? నాకు అంత ప్రేమనిచ్చి నా ప్రేమని ఎంతో ఆపేసావా? చూడు కింద బాగా చూడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో, స్త్రీలు కంట ప్రేమ, స్త్రీల కంట ప్రేమ, నీ ప్రేమ ఎక్కువ. స్త్రీలు జీవిస్తారేమో నా మీద ప్రేమ, నా ప్రేమతో నీ ప్రేమని కంపేర్ చేయలేము యోనాతాను. నీ ప్రేమ ఎంతో గొప్పది అని స్త్రీలతో అక్కడ పోలుస్తున్నాడు చూడండి. దాన్ని ఉత్తరం రాస్తున్నాడు, ఒక పాట రాస్తున్నాడు. ఆ పాటలో అతని ఫీలింగ్స్ ఒక షేర్ చేస్తున్నాడు. ఏ స్త్రీకి ప్రేమతో నువ్వు కంపేర్ చేయలేను, ఏ స్త్రీ ప్రేమతో నేను కంపేర్ చేయలేను యోనాతాను. నీ ప్రేమ అంత గొప్పది యోనాతాను. బాధతో కింద చూడు. అయ్యయ్యో, బలాతిరు పడిపోయి. అయ్యయ్యో అయ్యయ్యో యోనాతాను, ఇంత బాధ చూడండి. ఎంత బాధగా అతను ఫీల్ అవుతున్నాడు చూడండి. ఎంత బాధతో ఆయన ఆ పాట రాస్తున్నాడు చూడండి. దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండి ఆ పాట రాస్తున్నాడు. అయ్యో యోనాతాను, ఎవరు నాకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని ఒక పాట అలా రాస్తున్నాడు చూడండి. అంత గొప్ప ప్రేమని అతను పొందుకున్నాడు, అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఒక యువరాజు ఉన్నత స్థలంలోనే ప్రజల కోసం నువ్వు పోరాడుతూ నువ్వు చనిపోయావు. బాధను తెలియజేస్తాడు. తట్టుకోలేకపోయి దావీదు, తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక ఒక పాటను అలాగే పాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు పాడాడు మనకు తెలియదు కానీ దావీదు, కానీ దావీదు మనసు మాత్రము ఆహా యోనాతానుతో నిండిపోయి రోజు అనుకున్నాడు. ఇంకా తట్టుకోలేక అప్పుడు అన్నాడు. ఆ ప్రేమ ఎలా వచ్చిందంటే యోనాతాను చనిపోయాడు. యోనాతాను కుటుంబంలో ఇంకెవరు లేరా? యోనాతాను చనిపోతే ఎలా ఆ కుటుంబంలో ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు, అయ్యా రాజుగారు, యోనాతాను కుటుంబంలో ఉన్నారు ఒకరు ఉన్నారు. ఎవరు అని ఆ రోజుకి ఆశ్చర్యం. ఎవరు ఇంత టైం వేస్ట్ చేశారు? ఎవరు దావీదు అక్కడ అడుగుతున్నప్పుడు ఉన్నాడయ్యా కుమారుడు ఉన్నాడయ్యా. యోనాతానుకి ఒక కుమారుడు నడవలేడయ్యా, రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు. 5 years ఉన్నప్పుడే పోగొట్టుకున్నాడు. అతను యువరాజు అవ్వలేడు. ఎంత బాధపడ్డాడు నిజమా? అయ్యో యోనాతాను, ఎంత ప్రేమ అతను నా మీద జీవించాడు. నువ్వు కుమారుడు నడవలేడు. ఎక్కడో నొబెడారులో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడయ్యా. తీసుకురండి మీరు తీసుకొచ్చారు.
మెఫీబోషెతు అతని పేరు. మెఫీబోషెతు లోపల రాగానే నడవలేడు. చూడండి, లోపల రాగానే దేక్కుంటా కింద నమస్కారం పెడుతున్నాడు. నిలబడలేడు. దావీదు అక్కడున్నాడు, నమస్కారం పెడుతున్నాడు. చూడండి, అవి మనసు చూడండి, ప్రేమతో అంటాడంట చూడలేక, మెఫీబోషెతు నీలో నీ తండ్రిని చూస్తున్నానయ్యా, నీలో ఆ ప్రేమను చూస్తున్నానయ్యా అని దావీదు అక్కడ ఫీల్ అయ్యాడు. దావీదు ప్రేమను అక్కడ చూపిస్తున్నాడు. మెఫీబోషెతు, నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు అనాథవు కాదు. నీకేమన్నా వేరనుకొచ్చినావేమో, నేనే నీకు తండ్రిని, నేనే నీతో నేనుంటా. ఎందుకంటే నీ తండ్రి త్యాగం చేశాడు. నీలో యోనాతాను చూస్తున్నాడు. ఆ బాధను అక్కడ దేవుడు అక్కడ దావీదు తెలియజేస్తాడు. చూడండి, అక్కడ దావీదు ఎంత ప్రేమను అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, 9:6 అక్కడ రాయబడి ఉంది. మెఫీబోషెతు కోసం రాయబడి అంటాడు. అక్కడున్న రాజమహాల్లో ఉండేవారు పెద్దలతో తెలియజేస్తారు, ఈ రోజు నుంచి ఈ మెఫీబోషెతు ఇక్కడే ఉంటాడు, నాతో భోజనం చేస్తాడు. రాజు, ఎందుకంటే అతను ఎవరిని చూస్తున్నాను? యోనాతాను చూస్తున్నాను. యోనాతాను చనిపోయాడా? ఫిజికల్గా అతను చనిపోయాడేమో, కానీ అతని ప్రేమ మాత్రము చనిపోయాడు. ఆయన ప్రేమ మెఫీబోషెతులో ఉంది. దావీదు ప్రేమ చూస్తున్నాడు. రోజు దేవుడు మనతో మాట్లాడాడు. మన ఇద్దరిలో ప్రేమని నింపేవారుగా ఉండాలి. నువ్వు వారికి ప్రేమని నింపితే చచ్చిపోతావు, కానీ ప్రేమ వ్యక్తి పరిస్థితిలో చచ్చిపోతావు. యోనాతాను బ్రతికే ఉన్నాడు దావీదు హృదయంలో. ఎప్పటికీ దావీదు హృదయంలో అతను రాజుగానే ఉండిపోయాడు. ఒకరి హృదయానికి రాజు అవ్వాలంటే చాలా కష్టం. దావీదు హృదయానికి యోనాతాను మహారాజు అయ్యాడు. అతను మహారాజు అయ్యాడు కాబట్టి అక్కడ మెఫీబోషెతుని ఎంత ఘనతగా చూసుకున్నాడు తెలుసా? ఆయన ఒక రాజుగా చూసుకున్నాడంటే, ఆ గృహంలో ఒక రాజుగా పెట్టుకుని చూసుకున్నాడు. అయ్యో మెఫీబోషెతు, నువ్వు యువరాజువై, తాతయ్య చనిపోయాడను అనుకుంటున్నావేమో, తండ్రి చనిపోయాడను అనుకుంటున్నావేమో, నేను ఇంకా బ్రతికేమన్నాను. దావీదు మాట్లాడే మెఫీబోషెతు అన్నాడు, నేను ఒక కుక్క లాంటి వాడిని, చచ్చిపోయే కుక్క లాంటి వాడిని అంటున్నాడు. అక్కడ ఆ మాటను చూస్తే కింద, చచ్చిపోయే కుక్క లాంటి వాడిని నేను ఎందుకు పనికొస్తానండి? చచ్చిపోయే కుక్క అనుకుంటున్నావేమో, నా దృష్టిలో నువ్వు రాజువి. ఎందుకంటే నీలో ఆ రాజుని చూస్తున్నాను, ఆ యోనాతాన్ని నీలో చూస్తున్నాను. నా జీవితంలో నేను చచ్చిపోయినాక నా జీవితంలో, నా హృదయంలో యోనాతానే ఉంటాడు. ఆ రోజుని మెఫీబోషెతుతో ఆయన మాట్లాడాడు. ఎంత ప్రేమగా పలికాడు తెలుసా? మెఫీబోషెతు అన్నాడు. ప్రేమను తెలియజేశాడు. యోనాతాను దావీదు అన్నప్పుడు ఆ ప్రేమని ఏ విధంగా అయితే దావీదు పొందుకున్నాడో అదే ప్రేమని దావీదు ఇచ్చాడు. మెఫీబోషెతు అన్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు మీ పేరు పిలుస్తాడు. దేవుడు మిమ్మల్ని పిలిచేలాగా ఆ ప్రేమ మీరు పొందుకోవాలి. సందేశం కూడా మేము ప్రార్థన చేసుకుంటాం. తండ్రి ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.